ఆకాశానికి నిచ్చెన వేస్తున్నట్టు అంతెత్తు పిల్లర్లు, అది కూడా మామూలుగా కాదు. అత్యంత ఎత్తైన రాతి కట్టడం కుతుబ్ మినార్ ఎత్తైన 72 మీటర్ల కంటే మరో 42 మీటర్ల ఎత్తున్న 114 మీటర్ల అతి భారీ పిల్లర్. దానిపై ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్దం పట్టే ఇనుప బ్రిడ్జి. కిందికి చూస్తే కళ్ళు తిరిగి లోయ దాటి కాస్త ముందుకెళితే మరికొన్ని భారీ వరుస బ్రిడ్జిలు, ఒకదాని వెంట ఒకటిగా వచ్చే పొడబాటి టన్నెళ్లు. ఈశాన్య భారతాన్న సరికొత్త వెలుగురేఖల పేర్కొనదగ్గ బైరాబి సాయిరంగ్ రైల్వే లైన్ పై వెళుతున్నప్పుడు కనిపించే అద్భుతాలివి. మిజోరాం రాజధాని ఐజ్వాల్కు రైల్ కనెక్టివిటీ కోసం నిర్మించిన ఈ లైన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రత్యేకతలు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఐజ్వాల్ మిజోరం రాజధాని. ఎటు చూసినా పచ్చని ప్రకృతి అందాలతో అలరారుతోంది. అక్కడి కొండ అంచుకో, అక్కడి గ్రామాలకు మధ్య నుంచి వేసిన రోడ్లే ప్రయాణ మార్గాలు. ఇన్ని ప్రకృతి సవాళ్ల మధ్య ఇళ్లు, రోడ్లు నిర్మించడమే సవాల్గా ఉండే మిజోరంలో నిర్మించిన 51.38 కిలోమీటర్ల ఈ లైన్ను ఒక ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి. అన్ని రాష్ట్రాల రాజధానులను రైల్ నెట్వర్క్తో కలపాలన్న లక్ష్యంలో భాగంగా మిజోరం రాజధాని ఐజ్వాల్కు రైల్వే లైన్ వేసే ప్రాజెక్టుకు ప్రధాని మోదీ 2014లో శంకుస్థాపన చేశారు. అప్పటిదాకా మిజోరంలోని బైరాబి వరకు మాత్రమే రైల్వే లైన్ ఉండేది. కానీ ఈ మార్గం పొడవునా ఎత్తైన కొండలు, భారీ లోయలే ఉన్నాయి. వాటన్నింటి మధ్య నుంచి ఎత్తుపల్లాలు లేకుండా సమాంతరంగా రైల్వే లైన్ నిర్మించడం అంటే ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. 5,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి 8,000 కోట్లకు పైగా ఖర్చయింది. సాధారణంగా వంతెనలు, టన్నెల్స్ నిర్మించాలంటే భారీ యంత్ర సామాగ్రిని తరలించాలి. దీని నిర్మాణం కోసం, వాటి తరలింపు కోసం ఏకంగా 200 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించారు. బైరాబి సాయిరంగ్ లైన్ మొత్తం పొడవులో 54% మేర బ్రిడ్జిలు, టన్నెల్సే ఉంటాయంటే ఇదెంత కష్టసాధ్యమైన ప్రాజెక్ట్ అనేది అర్థం చేసుకోవచ్చు. చిన్న వాటిని పక్కన పెట్టినా 55 ఎత్తైన బ్రిడ్జిలు కట్టారు. మరీ ముఖ్యంగా ఈ కొండ అంచు నుంచి ఆ కొండ అంచుకు మధ్యలో ఉన్న లోయ మీదుగా బ్రిడ్జిలు వేయడానికి దాదాపు 6 చోట్ల అతి ఎత్తైన పిల్లర్లు వేయాల్సి వచ్చింది. 70 మీటర్ల నుంచి 114 మీటర్ల ఎత్తున్న పిల్లర్లు నిర్మించి వాటిని కలుపుతూ ఇనుప గడ్డర్లతో వేసిన ఆ బ్రిడ్జిలను చూస్తే ఇంజనీర్ల శ్రమ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. అన్నిటికంటే ఎత్తైన 144వ నంబర్ బ్రిడ్జి సాయిరంగ్ స్టేషన్కు సమీపంలోనే ఉంది. మొత్తం 5 పిల్లర్లు ఉండగా ఒకదాని ఎత్తు 114 మీటర్లు. దేశంలోని రైల్వే ప్రాజెక్టుల్లో నిర్మించిన అతి ఎత్తైన పిల్లర్లలో ఇది రెండవది. మణిపూర్లో ఉన్న అతి భారీ పిల్లర్ ఎత్తు 141 మీటర్లు. ఇక కొండలను తొలుస్తూ వేసిన టన్నెల్స్ పొడవు మొత్తం లైన్లో 31%. ఈ బ్రిడ్జి బైరాబి సాయిరంగ్ రైల్వే లైన్ను ఐజ్వాల్కు గేమ్ చేంజర్గా భావిస్తున్నారు. రాజధానికి రైలు కనెక్టివిటీ ఏర్పడటంతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనుంది. ముఖ్యంగా సరుకు రవాణా పెరగడంతో నిత్యావసరాల ధరలు తగ్గి ప్రజలకు పెద్ద ఊరట లభిస్తుంది. అలాగే మిజోరంలో విరివిగా లభించే అటవీ ఉత్పత్తులకు, ఉద్యాన ఉత్పత్తులకు, అక్కడ తయారయ్యే కళాకృతులకు బయటి మార్కెట్లు అందుబాటులోకి వస్తాయి. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని పలు ప్రాంతాల పర్యాటకులు ఇకపై ఐజ్వాల్ను తమ పర్యాటక గమ్యంగా ఎంచుకునే అవకాశం ఉంది.